హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇవి చూసారా, టానిక్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా, మనం సిరప్స్ అవి పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం కదా, వాటిపైన క్యాప్స్ వస్తాయి కదా అవన్నమాట. ఇది వచ్చేసి టేపు, పేపర్ టేపు. ఇది యూజ్ చేసి మీకు మంచి మంచి ట్రీస్ అనేటివి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అనేది మీకు చూపిస్తానండి. ఇవి చిన్న చిన్న ట్రీస్, చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేది చూపిస్తాను, కాబట్టి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసినట్టయితే నేను వైట్ కలర్ పెయింట్ని ఇట్లా స్పాంజ్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఈ బాటిల్ క్యాప్ పైన. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ మొత్తం లోపల సైడ్ వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ బయట సైడ్ మాత్రం వేసి ఆరడానికి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ వైర్స్ అనమాట. ఇలా పేపర్ టేప్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దానిపైన బైండింగ్ వైర్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఇది స్టిక్ అవుతుంది కాబట్టి మనకు గమ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్టిక్ అయిపోతుంది అనమాట. కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా చిన్నవి పెద్దవి అలా ఒక 4, 5, 6 వరకు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవి లీవ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఒకటే సైజులో ఉంటే కూడా బాగుండదు కాబట్టి చిన్నగా పెద్దగా ఉండాలి కాబట్టి ఇలా వస్తుంది. వీటిని లీవ్ షేప్ లాగా కట్ చేయాలంట. ఇటు సైడ్ అటు సైడు లీవ్ షేప్ని కట్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక 5, 6 వరకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నవి ఇందులో చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. లోపల బైండింగ్ వైర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ తిప్పినా కూడా మంచిగా లీవ్ షేప్ అనేది ఇవ్వచ్చు అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ వీటిపైన గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి, గ్రీన్ కలర్స్లో కూడా 2, 3 కలర్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్క కలర్ వేసాను అనమాట. ఇలా ఈ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ దీనికి ఒకటి వేసి డ్రై అవ్వడానికి పక్కన పెట్టేశాను. ఇవి రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టైం కూడా చాలా తక్కువ టైం పడుతుందన్నమాట. చిన్న ప్లేస్లలో ఇవి మంచిగా క్యూట్గా అనిపిస్తాయి. ఇవి రెడీ చేసి పెట్టుకున్నారంటే డెకరేటివ్ ఐటమ్స్ లాగా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇవి టీవీ పైన కానీ వాల్కి కానీ డబుల్ టేప్ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ కలర్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా లీవ్స్కి ఎడ్జెస్కి లైట్గా వేసుకొని మధ్యలో కూడా ఇలా లైన్స్ లాగా వేసాను అనమాట. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా లీవ్స్కి, ఆ సైడ్కి మధ్యలో ఇట్లా ఎల్లో కలర్ అనేది వేసుకోవాలి. లీవ్ షేప్ సేమ్ లీఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇలా మిగతా వాటికి కూడా సేమ్ అదే విధంగా వేసేసాను. ఇవి డ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్లో అయితే డ్రై అయిపోతాయి. పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. ఇవి డ్రై అవ్వడానికి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం కదండి క్యాప్కి వైట్ కలర్ పెయింట్ వేసి పెట్టేసుకున్నాం కదా, అది అలాగే ఉంటే డల్గా ఉంది కాబట్టి ఇయర్ బడ్తోని ఈ విధంగా డాట్స్ అనేటివి రెడ్ కలర్తోన డాట్స్ లాగా పెట్టాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏమైనా కుందన్స్ కానీ లేస్ కానీ ఏమున్నా కూడా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా డాట్స్ లాగా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొత్త బట్టలు కొత్త వస్తువులు ఏవి తీసుకుంటే అలాంటి స్పాంజెస్ లాగా వస్తాయి కదండి, వీటిని ఈ క్యాప్ షేప్లో కట్ చేసి రౌండ్గా కట్ చేసి ఒక 3 ఎంత ఫిల్ అయ్యే వరకు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఒక 3 వరకు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న లీవ్స్ని ఈ విధంగా కుచ్చేసుకోండి. సింపుల్. ఈ విధంగా కుచ్చేసుకున్నామంటే మన ట్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇలా మీకు పెద్ద ట్రీస్ కూడా మనకు ఐడియా ఉంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే పెద్ద ట్రీస్ కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇలా అరేంజ్ చేశాను. చూడండి ఎంత బాగా క్యూట్గా ఉందో. మన ఇష్టం ఉన్నప్పుడు కూడా తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. లేదా మీకు ఆ స్పాంజ్ లేదనుకుంటే మీకు అట్లే ఫిక్స్గా ఉండాలంటే వైట్ సిమెంట్ కానీ వాల్ పుట్టి కానీ వాటర్లో కలిపి పెట్టేసుకుని ఒక నైట్ అంతా వదిలేసామంటే మనకు ఈ చిన్న ట్రీ, మినియేచర్ ట్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్రీ వచ్చేసి టేప్ తీసుకొని ఈ విధంగా కొంచెం వరకు తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. దీనికి ఇలా కట్ చేసేసుకోండి. దీన్ని ఒక 1 సైడ్ వచ్చేసి ఇట్లా V షేప్లో కట్ చేసుకుంటూ ఉండాలి మొత్తం. ఇలా మధ్యలో ఇవి తీసేసేయండి. ఇలా V షేప్ అని వస్తుంది. కట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట.
దీన్ని ఈ విధంగా నేనైతే ఫస్ట్ స్కెచ్ వేసి ట్రై చేశాను, కానీ స్కెచ్ అనేది లైట్గా కనిపిస్తుంది. అందుకనే నేను మళ్ళీ గ్రీన్ కలర్ పెయింట్ ఈసారి వేరే కలర్ డార్క్ గ్రీన్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఆ ఎడ్జెస్కి ఈ విధంగా పెయింట్ అనేది వేశాను. ఇలా వేసిన తర్వాత టేప్ మరి అదే టేప్ తీసుకొని లాస్ట్ ఎడ్జెస్కి టేప్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక బెండింగ్ వైర్ తీసుకొని దానికి చుట్టూ ఇట్లా రౌండ్గా చుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా వస్తుంది. చుట్టేసుకున్న తర్వాత వచ్చి ఇలా టేప్ ఉంది కాబట్టి ఈజీగానే స్టిక్ అవుతుంది. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం, కట్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నామంటే ఒక ట్రీ లాగా వస్తుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక లైన్ కూడా ఫస్ట్ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ బర్డ్స్ అనమాట. ఇయర్ బర్డ్స్ని వీడియోలో చూపించినట్టుగా మన క్యాప్కి ఎంత సైజు కావాలో అంత సైజ్ చూసుకొని కట్ చేసేసుకోండి. ఇయర్ బర్డ్స్ బదులు మీరు టూత్ పిక్స్ అయినా వాడచ్చు, లేదంటే పేపర్తోన ఇట్లా రోల్స్ లాగా చేసుకొని అవైనా కూడా వాడచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఇయర్ బర్డ్స్ని అన్నీ సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఆ క్యాప్కి మొత్తం ఇవి స్టిక్ చేసేసుకోండి. ఇలా గ్లూ గన్ కానీ ఫెవికాల్ కానీ పెట్టేసి, ఫెవికాల్ రాదు ఫెవికిక్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఫెవికిక్ కానీ గ్లూ గన్ కానీ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా అనిపిస్తుంది అనమాట. దీనికి కొంచెం ట్రీ లుక్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఈ కలర్ అనేది వేస్తున్నాను అనమాట. ట్రీ కలర్ ఉంటుంది కాబట్టి ఈ కలర్ అనేది స్పాంజ్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెము కలర్ అనేది స్ప్రెడ్ అవ్వలేదన్నమాట. మీరు టూత్ పిక్స్ తీసుకున్నట్టయితే బాగా కలర్ అనేది పడుతుంది దానికి. అది డ్రై అవ్వడానికి పెట్టేశాను. డ్రై అయిపోయిన తర్వాత సేమ్ అలాగే స్పాంజ్ ముక్కలు ఉంటాయి కదా, అవి దీంట్లో కుచ్చేస్తున్నాను అనమాట. థర్మాకోల్ అయినా వాడచ్చు. దానికి మనం రెడీ చేసి పెట్టుకున్న ట్రీ పెట్టేసింది. చూడండి ఎంత బాగా ఉందో క్యూట్గా ట్రీ అనేది. ఇది సెకండ్ ట్రీ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను థర్డ్ ట్రీ చూపిస్తున్నాను. మళ్ళీ బెండింగ్ వైర్సే తీసుకోండి. ఇది కంపల్సరీ అనమాట. ఏ ట్రీ చేయాలన్నా ఈ బెండింగ్ వైర్ పేపర్ టేప్ అనేది కంపల్సరీ అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏ విధంగా మనము టేప్ అనేది ఆ బెండింగ్ వైర్స్కి స్టిక్ చేసుకున్నామో అదే విధంగా స్టిక్ చేసేసుకోండి. కొంచెం బంచెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ రెడీ చేసుకోండి, లేదు సింపుల్గా ఉండాలంటే 5-6 అయితే సరిపోతుందన్నమాట. ఇలా మళ్ళీ వీటికి లీఫ్ షేప్ లాగానే కట్ చేస్తున్నాను అన్నిటినీ. కొన్ని అయితే అన్నీ సేమ్ ఉంటాయండి ట్రీస్ తయారు చేయడంలో. ఇప్పుడు మేము చూపించిన వాటిలలో ఈ బైండింగ్ వైర్స్, టేప్స్ అనేటివి కామన్ అనమాట. ఈ క్యాప్స్ అనేటివి మీ ఇంట్లో వేరే ఏ క్యాప్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ అవుట్ క్యాప్స్ అయినా, లేకపోతే ఖాళీ అయినా జెండు బామ్ సీసాలైనా కూడా మీ ఇష్టం. ఆ సైజులో ఉన్న ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటికి నేను కట్ చేసుకున్న వాటికి లీవ్ షేప్ ఇవ్వడం కోసం కలర్ అనేది గ్రీన్ కలరే వేసేస్తున్నాను అనమాట. ఇలా అన్నిటికీ కలర్ వేసేసిన తర్వాత సేమ్ ఎడ్జెస్కి ఎల్లో కలర్ని వాడుతున్నాను. కరెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఎడ్జెస్కి ఎల్లో కలర్ అనేది వాడినట్టయితే సేమ్ లీఫ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇవి కొంచెం ఒక 5 minutes అయితే డ్రై అయిపోతాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బైండింగ్ వైర్ తీసుకొని ఈ లీవ్స్ అనేటివి దీన్ని చుట్టూ ట్విస్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా తిప్పేసేయండి. దానికి స్టిఫ్గా అతుక్కుంటాయి అనమాట. మనం ఇలా ఆ బైండింగ్ వైర్కి ఇవి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆపోజిట్గా పెట్టేసుకున్నట్టయితే మీకు ట్రీ అనేది బాగా వస్తుంది. ఇలా నేనైతే ఇలా ట్రీ అనేది పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా ట్విస్ట్ చేయండి ఆ బెండింగ్ వైర్కి. తర్వాత మనం లీవ్స్ అనేటివి ఎటు బెండ్ చేస్తే అటు వచ్చేస్తాయి అన్నమాట. లోపల వైర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ట్రీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చేసి నేను ఇక్కడ కొంచెం పేపర్ టేపే తీసుకొని అవన్నీ ఒకటేతోన ఫిక్స్గా ఉండడం కోసం నేను లాస్ట్లో ఇలా అనుకోవచ్చు అనమాట. లీవ్స్ని ఈ విధంగా అనుకున్న తర్వాత కొంచెం పేపర్ టేప్ తీసుకొని కింద కూడా నేను పేపర్ టేప్ అనేది అతికించాను. చూపిస్తాను చూడండి. ఇలా పేపర్ టేప్ అనేది అతికించాను లీవ్స్ అనేటివి కదలకుండా ఉండడానికి. చూడండి ట్రీస్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఆ ట్రీ పెట్టడానికి కింద పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ అవే క్యాప్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. కాకపోతే ఇక్కడ కలర్ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా డాట్స్ అనేది పెట్టేసుకోండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలనుకుంటే చిన్న చిన్న డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే స్పాంజెస్ లాగా పెట్టేసుకొని ఈ ట్రీ అనేది దాంట్లో కుచ్చేసుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత నేను వీటికి కొంచెం ఇంకొక వైట్ కలర్ పెయింట్తోనే ఇంకా కొంచెం డిజైన్ లాగా వేసాను. చూడండి ఈ విధంగా వేసాను. పైన కింద డాట్స్, మళ్ళీ పక్కన డాట్స్ లాగా పెట్టేశాను. కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుందన్నమాట ఈ ట్రీ కూడా చూస్తే.
కొంచెం వేరియన్స్ అనేది ఉంటుంది ఏ ట్రీ నుంచి ఏ ట్రీదైనా కూడా. మీరు ఈ కింద బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదండి, వాటిని సేమ్ రెడీ చేసుకొని ట్రీస్ అనేటివి మార్చుకోవచ్చు. ఒకదానికొకటి కూడా మనం బెండింగ్ వైర్స్ దాంట్లో కుచ్చేస్తున్నాం కాబట్టి ఒక ట్రీకి మరొక దానికి మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రీ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సేమ్ అదే ప్రాసెస్లో లీవ్స్ అనేటివి రెడీ చేసుకుంటున్నాను. ఈ లీవ్స్కి కానీ డిఫరెంట్ లుక్ ఇవ్వడం కోసం లీవ్స్కి మాత్రం ఈ కలర్ అప్లై చేస్తున్నాను అనమాట. చాక్లెట్ కలర్, లైట్ చాక్లెట్ అనమాట ఇది. ఇలా కొంచెం గోల్డ్ కలర్ లీవ్స్ వచ్చేటట్టుగా ఈ కలర్లో అప్లై చేసేసుకొని సేమ్ ఎడ్జెస్ కూడా ఎల్లో కలర్ది ఫస్ట్ మనం ఏ విధంగా లీవ్స్కి ఎల్లో కలర్ వేసామో ఎడ్జెస్కి సేమ్ అదే విధంగా కూడా ఈ లీవ్స్ కూడా సేమ్ అట్లా వేసేసాను అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇయర్ బడ్స్ తీసుకొని ఒక 4 వరకు ఇయర్ బడ్స్ తీసుకున్నాను అనమాట. సమానంగా కట్ చేసుకున్నాను ఇయర్ బడ్స్ అనేటివి. తీసుకొని ఇక్కడ ఒక బాటిల్ క్యాప్కి ఆల్రెడీ నేను వైట్ కలర్ పెయింట్ అనేది వేసి పెట్టేశాను అనమాట. వీటికి ఈ విధంగా ఆపోజిట్ లాగా ఉండేటట్టుగా ఈ ఇయర్ బడ్స్ అనేటివి స్టిక్ చేసుకుంటున్నాను. మీరు ఇయర్ బడ్సే కాదండి, మీరు టూత్ పిక్స్ అయినా కూడా వాడచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడండి. ఇలా స్టాండ్ లాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనికి నేను వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ది నెయిల్ పాలిష్ కానీ మీ దగ్గర పెయింట్ ఉంటే పెయింట్ కానీ వేసేయచ్చు. ఇలా హైలైట్ అనిపిస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్ తీసుకొని ఈ విధంగా లీవ్స్ లాగా వచ్చేటట్టుగా మధ్యలో వేశాను. లేదంటే మీ దగ్గర చిన్న చిన్న లేసెస్ కానీ మిర్రర్స్ కానీ ఏముంటే అవి స్టిక్ చేసేసేయండి. మీ దగ్గర ఏమన్నా మిర్రర్స్ కానీ చిన్న చిన్న లేసెస్ కానీ ఏముంటే అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఒక ఐడియా కోసం అనమాట ఇలా రెడీ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో బెండింగ్ వైర్లో ఇందాక మనము ఎట్లా ట్రీ రావడానికి ఏ విధంగా వైర్కి చుట్టేసుకున్నామో లీవ్స్ అని, సేమ్ అదే ప్రాసెస్లో లీవ్స్ అని కూడా చుట్టేసుకోండి. ఇలా వస్తుంది అనమాట. చుట్టుకున్న తర్వాత ఒక గోల్డ్ కలర్ ట్రీ టైప్లో వస్తుంది. ఇదైతే వచ్చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ మన లీవ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి టేప్ అనేది కింద వేస్తున్నాను. ఇలా వేసినట్టయితే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా టేప్ అనేది వేసేసుకొని దానిలో థర్మాకోల్ కానీ మీరు లేదంటే వైట్ సిమెంట్ కానీ ఏదన్నా వేసేసుకొని ఇవి దాంట్లో కుచ్చేసుకోవడమే మన ట్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ 4 ట్రీలు ఎంత బాగున్నాయో చూడండి. క్యూట్గా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని మీరు టీవీ పైన డబుల్ టేప్ పెట్టి కానీ స్టిక్ చేసుకోవచ్చు, వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ చిన్న ప్లేస్లో అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. చాలా క్యూట్గా ఉంటాయి. మీకు ఐడియా ఉంటే కనుక ఇంకా డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో బెండింగ్ వైర్ అలాగే ఈ టేప్ ఉన్నట్టయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ ట్రీస్ అనేటివి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.